ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ధర్మరాజు, పితామహ, నాకు అన్ని యోగాల కంటే మిన్న అయిన జ్ఞానయోగం గురించి వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానంగా, ధర్మనందన, ఒకప్పుడు మనువు బృహస్పతి సంవాదం వినిపిస్తాను విను. మనువు దేవగురువును జ్ఞానయోగం వివరించమని కోరగా బృహస్పతి అనగా, జ్ఞానయోగమునకు మూలం సత్కర్మాచరణమే. ఇష్టమైనది పొందుటకు, ఇష్టం కానిది విడుచుటకు మానవుడు కర్మాచరణ చేస్తుంటాడు. అలాంటి కర్మలు ముందు సుఖము కలిగించి తరువాత దుఃఖమును కలిగిస్తాయి. కర్మఫలాన్ని ఆశించకుండా చేసే కర్మలు సుఖ దుఃఖాలను కలిగించవు. అతని అరిషడ్వర్గాలకు అతీతంగా ఉండి జ్ఞానయోగ సిద్ధి పొంది చివరకు జ్ఞానం పొందుతాడు. పరతత్వము ఆధారరహితం, శబ్ద స్పర్శ రూప రసములు లేనిది అని, అది అగోచరమైనది. పరతత్వానికి స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. అది జ్ఞానస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది. దేదీప్యమానమైన దీపం చుట్టూ ఉన్న వస్తువులను వెలిగించినట్లు జ్ఞానం ఇంద్రియములను మనస్సును వెలిగించి వాటికి పట్టిన జాడ్యములను వదిలిస్తుంది. రాజుకు మంత్రులు సాయపడినట్లు జ్ఞానం అనుదిన కార్యాలలో ఇంద్రియములకు మనస్సుకు తోడ్పడుతూ ఉంటుంది. చెట్టులో దాగిన అగ్ని గొడ్డలితో నరికినప్పుడు కనిపించదు. అయినా ఒకటి రాచుకున్నప్పుడు దానిలోని అగ్ని ప్రజ్వరిల్లినట్లు మన శరీరంలో ఉన్న పరతత్వము అనే గురువుతో వెలిగించబడేదే జ్ఞానం. అంతేకాని ఈ శరీరాన్ని హింసించిన, బాధపెట్టిన జ్ఞానం కలగదు. పరతత్వము ఇంద్రియ గోచరము కాదు. అందువలన పరతత్వము అస్తిత్వము లేనిది కాదు. వలతో మృగములను పట్టినట్లు, గాలంతో చేపలు పట్టినట్లు, కందకముతో ఏనుగును పట్టినట్లు పరతత్వాన్ని జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం. కనుక జ్ఞాని మాత్రమే పరతత్వం తెలుసుకోగలుగుతాడు. పాము గ్రహించినట్లు పరతత్వాన్ని జ్ఞాని మాత్రమే గ్రహించగలుగుతాడు. అమావాస్య నాడు చంద్రుడు లేనంత మాత్రాన చంద్రుడు లేడని అనగలమా? అలాగే పరతత్వం కనబడనంత మాత్రాన పరతత్వం లేదని అనగలమా? రాహువు మింగిన సూర్యుడు కనిపించినంత మాత్రాన సూర్యుడు లేడని అనగలమా? రాహువు విడువగానే సూర్యుడు కనిపించినట్లు జ్ఞాననేత్రం తెరవగానే పరతత్వం నిర్మలమైన నీటిలో ప్రతిబింబంలా భాసిస్తుంది. అరిషడ్వర్గాలకు లొంగి ఇంద్రియములను బయట ప్రపంచంలో తిరుగునట్లు విడిచిన దుఃఖమును నివారించుట అసాధ్యం. ఇంద్రియములను నిగ్రహించి దృష్టిని ఏకాగ్రత చేసి అంతరావలోకనం చేసి ఆత్మను ఉద్ధరించాలి. నిశ్చలమైన మనస్సు మలినము లేని అద్దంలా భాసిస్తుంది. ధ్యాన యోగం చేత
మనసును కట్టడి చేసి విషయవాంఛల నుండి దూరం చేసి త్రిగుణాతీతుడై ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. అదే మోక్షం. జ్ఞానమును మాయ కప్పి ఉంచుతుంది. ముందుగా మానవుడు మాయ గురించి తెలుసుకోవాలి. పక్షులు పోయే మార్గం ఎలా తెలుసుకోలేమో, మాయ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోలేము. మాయకు ఆకారం లేదు, కంటికి కనిపించదు. సత్వరజస్తమో గుణాలే మాయకు ఆకారం. త్రిగుణాలను తొలగించిన మాయ దానంతట అదే తొలగిపోతుంది. ఆత్మను ఆవరించి ఉన్న త్రిగుణాలను వైరాగ్యమనే గొడ్డలితో కోసివేయాలి. మణులు, మాణిక్యాలు, బంగారు పూసలు, వెండి పూసలను ఒకే దారం ఎలా మాలలా కట్టి ఉంచుతుందో, పరమాత్మ జీవాత్మలలో అంతర్లీనంగా ఉండే ఈ లోకాలను నడిపించి ఉంచుతాడు. ఒకే సారం ఉన్న భూమిలో అనేక విధాల ఔషధి మొక్కలు ఉన్నట్లు ప్రాణులలో ఉన్న బుద్ధి అనేక విధముల కర్మలకు కారణమవుతుంది. భూమి కంటే జలము, జలము కంటే తేజస్సు, తేజస్సు కంటే వాయువు, వాయువు కంటే ఆకాశము విశాలమైనది. వీటన్నిటికంటే మనస్సు పెద్దది, మనస్సు కంటే బుద్ధి విశాలమైనది. ఇవి అన్నీ కాలానికి లోబడి ప్రవర్తిస్తాయి. ఆ కాలాన్ని శాసించగలిగినవాడు పరమాత్మ. పరమాత్మకు ఆది, మధ్య, అంతము లేదు. అతడు అవ్యయుడు, వేదములకు అధిపతి. అతని తలపుకు అందడు, అతడు తలపుకు అందడు, పలుకుకు అందడు, కర్మలకు గోచరము కాడు. అతడే సకల ప్రాణులను భవబంధముల నుండి విముక్తులను చేయగలుగుతాడు. మనస్సును, తరువాత బుద్ధిని, తరువాత జ్ఞానమును అంతరింపజేసిన అక్షరుడు, జ్ఞానమయుడు అయిన విష్ణు సాయుధ్యమును పొందగలుగుతాడు. ఆ పరతత్వము అవ్యయము, అచ్యుతము, అమలము, అమేయము, అమృతము, అమేయము, అనంతము. అట్టి పరమాత్మను మనస్సును యమనియమాలతో మనస్సును నియంత్రించి మాత్రమే తెలుసుకోగలం. ఇలా బృహస్పతి మనువుకు పరమాత్మతత్వం బోధించాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, నాకు శ్రీకృష్ణ తత్వం గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, నారదాది మునుల వల్ల నేను తెలుసుకున్నది ఇప్పుడు నీకు చెప్తాను. శ్రీకృష్ణుడే పరమాత్మ అయిన విష్ణుమూర్తి. అతడు తన వినోదము కోసం భూమి, ఆకాశము, నీరు, వాయువు అను పంచభూతములను కల్పించాడు. అలా కల్పించిన జలములో ఒక భవ్యమైన తల్పము మీద అతడు శయనించి ఉన్నాడు. అతని నాభి నుండి ఒక కమలము ఉద్భవించింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ తన సంకల్పం చేత 7 మానసపుత్రులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. కశ్యపుని వలన దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. అత్రి మహామునికి చంద్రుడు జన్మించాడు. ఈ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అనేక సంవత్సరాలు రాజులై ఈ భూమిని పాలించారు. దేశకాల పరిస్థితులను అనుసరించి రాజవంశస్థులు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. ఆ రాజవంశీయులు తమలో తాము కలహించుకొని విభేదించి యుద్ధములు చేసుకున్నారు. ఆ యుద్ధముల కారణంగా విష్ణువు జనక్షయం చేస్తూ వచ్చాడు. ఆ దేవదేవుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుడు అనే 4 దివ్య రూపములతో, దివ్య నామాలతో వినోదించాడు అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుని చూపి, ధర్మనందన, ఈ మహాపురుషుని సామాన్య మానవునిగా చూడటం మన అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు. తన కటాక్ష వీక్షణాలతో భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటాడు.
అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.